అవకాశం ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ పైనే ఉన్నాయి. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే పేరుతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పెంపు వస్తున్న వార్తలు సామాన్యుని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, ఈ రోజు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం ఉన్నది. సమావేశంలో కేంద్ర కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైదరాబాదు బీజేపీ బహిరంగ సభలో కావచ్చు, మరోవైపు ఇటు గుజరాత్ లో జరిగినటువంటి సమావేశాల్లో కావచ్చు, పలు అంశాలను పదే పదే గుర్తు చేస్తున్నారు. దేశ ప్రజలు అనేక అంశాల్లో పొదుపు చర్యలు పాటించాలని చెప్పేసి సూచిస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యం నిధులు తగ్గిపోతున్నాయి. దీంతో రూపాయి విలువ పడిపోయే అవకాశం ఉంది. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వార్ కారణంగా తలెత్తినట్టు పరిణామాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారత ప్రజలంతా కూడా ఒకవైపు పెట్రోలియం వాడకాన్ని తగ్గించండి, బంగారం, వెండి కొనుగోళ్లను తగ్గించుకోండి, లగ్జరీకి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కడ చేయకండి, మిడిల్ క్లాస్ విదేశీ ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి అనేక రకాల సూచనలు చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక్కసారిగా ఇలా మాట్లాడడంతో కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ కుదేలవుతుంది. ఇప్పటికే 17 లక్షల కోట్ల నష్టం ఏర్పడ్డది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరికొన్ని కీలక మెజర్మెంట్ తీసుకుంటుంది. బంగారం, అదేవిధంగా వెండి దిగుమతులపైన భారత్ పెద్ద ఎత్తున కూడా ఆధారపడి ఉండడంతో కూడా వాటిని తగ్గించడం కోసం దిగుమతి సుంకాన్ని ఇప్పటికే పెంచింది. ఇప్పటి 5% ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని 10%గా పెంచింది. మరోవైపు పెట్రోలియం సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఒకవైపు పెంచినటువంటి కస్టమ్స్ సుంకాలు రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఒకవైపు కేంద్రం ప్రకటించింది. మరోవైపు 2025-26లో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు జరిగాయి. ఇప్పటికే మరోవైపు రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులకు సంబంధించి $71.89 చేరినటువంటి విషయంలో ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత భారత్ ఎక్కువ మొత్తంలో బంగారం దిగుమతి చేసుకుంటుంది. భారతీయుల వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఒక సెంటిమెంట్ గా వాడుతున్నారు కాబట్టి దీని కొనుగోలుకి విదేశీ మార్క సంబంధించిన నిల్వలన్నీ కూడా అయిపోతున్నాయి. మరోవైపు గల్ఫ్ నుంచి వచ్చేటువంటి వైపు ఎక్స్టర్నల్ రిమిటెన్స్ అంతా కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిమిటెన్స్ కూడా కొంత తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన ఆర్థిక వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవడం కోసం కొన్ని రక్షణాత్మక చర్యలు తీసుకుంటుంది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నాయి. ఇంతకాలం మోడీ పరిపాలన చర్యదానితనానికి నిదర్శనం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ఎదురుదాడి చేస్తున్నాయి. విదేశీ విధానంలో సరైన పొగడలు సరిగా లేకపోవడంతో, విధానం సరిగా పాటించకపోవడంతో కూడా ఇలాంటి నష్టం జరిగే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కేంద్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎలాంటి చర్యలకు ఈ కేబినెట్ వేదికగా ఆస్కారం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి కూడా అందరూ ఊహాగానంలో ఉన్నారు. ఇప్పటికే చమురు సంస్థలు వేల కోట్ల నష్టంలో ఉన్నప్పటికీ కూడా పక్కనున్నటువంటి శ్రీలంక, ఒకవైపు పాకిస్తాన్ తో సహా అనేక దేశాల్లో ఇప్పటికే ఒక అనధికారికంగా ఒక రకమైనటువంటి అన్ని రకాల హాలిడేస్ ప్రకటిస్తున్నారు, కాలేజీలను ప్రకటిస్తున్నారు. జనం అంతా కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయాలని చెప్పి సూచిస్తున్నారు. దీంతో ఇండియాలో కూడా అలాంటి పిలుపుకు కేంద్ర ప్రభుత్వం సంకేతం ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఈ కేబినెట్ భేటీ అనేది కూడా అత్యంత కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి. బంగారంపై కేంద్రం షాక్ ఇచ్చింది.